హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ జరుగుతున్నాయి. దానిపైన కొంతమంది క్యాండిడేట్స్ రిఫరెన్స్ అయితే పంపించారని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఎవరైతే కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్ ఆఫ్ ఎనీ ట్రైన్డ్ ఇన్ రైల్వేస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కెన్ అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ సిసిఎస్ ఎవరైతే చేస్తారో, ఎనీ ట్రేడ్లో చేస్తారో, అది రైల్వేకు సంబంధించిన సంస్థల్లో చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని, అలాగే ఈ సిసిఎస్ చేసిన వాళ్ళు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ న్యాక్ సర్టిఫికేట్ అనేది ఎన్సివిటి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ రెండు పాయింట్లు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక అదర్ దెన్ ఈ సిసిఏ వాళ్ళు, ఒకవేళ సిసిఏ ఉండి హ్యావింగ్ సర్టిఫికేట్ బై బోర్డు ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ అదర్ దెన్ ఎన్సివిటి, ఇంకా ఎన్సివిటి ఇవ్వకుండా వేరే సంస్థలు ఏదన్నా ఇస్తే మాత్రము వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సిసిఎస్ రైల్వేలో చేసిన ఈ న్యాక్ సర్టిఫికేట్ అనేది ఎన్సివిటి కాకపోతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది పాయింట్ వచ్చేసి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ సిసిఏ వాళ్ళు రెండు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా మీ యొక్క మార్క్స్ డీటెయిల్స్ అనేది, సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేయండి అని చెప్పి, లేదంటే రిజెక్ట్ అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ ఎన్సివిటి ఎగ్జామినేషన్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుర్రో, ఒకవేళ ఫిబ్రవరి 22వ తారీఖు వరకు డిక్లేర్ కాకపోతే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి 3 పాయింట్లు. సో ఇది సిసిఏ వాళ్ళకు ఇంపార్టెంట్ అప్డేటు. సో ఈ అప్డేట్ తెలుసుకొని ఈ సిసిఏ వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్లై అయితే చేసుకోండి. సో మీ యొక్క అప్లికేషన్ ఒకవేళ ముందే అప్లై చేసుకున్నట్టయితే ఈ విధంగా, లేకపోతే అన్ని రూల్స్ కరెక్ట్ ఉంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కాదు. ఒకవేళ అన్ని రూల్స్ ఫాలో కాకపోతే మాత్రం మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గమనించగలరు. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.